తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో త్వరలో నూతనంగా నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ స్థలాన్ని స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు పరిశీలించారు. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే ఆనందరావు సూచించడం, కేబినెట్లో ఆమోదించడం జరిగింది. రవాణా సౌకర్యాలు, నాయకులు, కార్యకర్తలు రాకపోకలకు వీలుగా ఉండే అంశాలను వారు క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ సంస్థతో చర్చించారు. సుమారు 6 కోట్ల రూపాయలతో G+1లో 2 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా ఆధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిల్డింగ్ నమూనా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, కళా వెంకట్రావు, సొసైటీ చైర్మన్ అల్లాడ శరత్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు ముద్దాల రాజా, తెలుగు యువత నాయకులు ఇండుగల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి 7 ఇండియా టీవీ.